రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎం ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్లీజ్ డిఎం సార్ తన స్కూల్ బస్సును వెయ్యండి అంటూ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలను సిరిసిల్ల జిల్లాలో నెలకొల్పడం జరిగింది. అత్యున్నత ప్రమాణాలతో ఈ విద్యాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. అయితే పాఠశాలకు వెళ్ళడానికి సరైన బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా బస్టాండ్ నుంచి ప్రమాణం చేసి రోడ్డును క్రాస్ చేయడం చాలా ఇబ్బందిగా తయారైందన్నారు. రోడ్డు ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేకించి వేములవాడ నుండి తమ పాఠశాలకు బస్ ఏర్పాటు చేయాలని పిల్లలు కోరుతున్నారు. ఇదే విషయంపై డిఎం శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కేంద్రీయ విద్యాలయం స్కూల్ కొరకు మరి డిఎం గారిని వేములవాడకు వచ్చి కలవడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి 6-6:30కి కనుక బయలుదేరినట్టుంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 6 గంటలకు ఒకవేళ ఇప్పుడు వేములవాడ పరిసర ప్రాంతంలో శాతరాజుపల్లి కానీ స్తంభంపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వేములవాడకి వచ్చి గల్లీన తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వేములవాడనే ఒక 1 hour పిల్లలు మొత్తం గల్లీన చక్కర్లు కొట్టే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ కాడికి వెళ్ళే లోపే. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ 8:20 నిమిషాలకు 8 గంటల 20 నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూళ్ళకు అలౌ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల. అందులో ఏంటంటే స్తోమతకు మించి ఎక్కువ పిల్లలను తీసుకుపోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి సిరిసిల్లలో ఏ విధంగా అయితే సిరిసిల్ల నుంచి ఆ తంగలపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేశారో అదేవిధంగా వేములవాడ నుంచి కూడా తంగలపల్లి కేవీ స్కూల్కు మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవిత మొత్తం కూడా విద్యార్థులదే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే 8:20 నిమిషాలకు తంగలపల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వేములవాడ నుంచి ఈ తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి ఒక కేవీ స్కూల్ పేరెంట్స్ వారు కూడా లాస్ట్ వీక్ వచ్చి రిప్లై ఇచ్చారు. అది మేము పై వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇది మాకు అంటే షెడ్యూల్స్ డ్రైవర్స్ బస్సులను ఫిక్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చేయలేము. మా పై వాళ్ళు చెప్పాలని ప్రాసెస్ చేసి కొంచెం టైం తీసుకొని చేయడానికి ప్రయత్నం పాజిటివ్గానే ప్రయత్నం పిల్లలు కాబట్టి పాజిటివ్గా అయ్యేటట్టే ప్రయత్నం సార్. మాకు ఒక్క బస్సు చేయండి. ఇక్కడ నుంచి 7కి బయలుదేరుతున్నాం. మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి. అక్కడి వరకు ఏరియా వరకు మా క్లాసులు అందుబాటులో లేవు కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతాయి. అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్. ఎక్కడి నుంచి మీకు బస్సు కావాలి? తంగనపల్లి వెమ్లాడ నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి సార్. ప్లీజ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు మీరు స్టూడెంట్స్? 100 మంది వెళ్తున్నాం సార్. ఒక 2 బస్సులు ఏర్పాటు చేయండి. కేంద్ర విద్యాలయ సిరిసిల్ల స్టూడెంట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం పూర్తి కావడంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ నాయకులు దిశానిర్దేశాలు ఇచ్చి కార్యాచరణకు ఫైనల్ చేస్తారు.
84 గ్రామ పంచాయతీలలో బూత్ లెవెల్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సహా మహిళా యువత నాయకులతో సమన్వయం చేస్తామని తెలిపారు. గన్నవరం అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెడతామని, మల్లవల్లి వీరపనేనిగూడెం ప్రాంతాల్లో 2 పారిశ్రామిక వాడలు సిద్ధమై ఉన్నాయని వెల్లడించారు. యువతకు 15,000 ఉద్యోగాలు హామీ ఇచ్చినట్లు, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2వ తారీఖు నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామంలో 84 పంచాయతీల్లో కూడా పంచాయతీల పేరుకైనా ఓట్లు 20, 22,000, 18,000, 15,000, 16,000 ఇట్లా ఓట్లు ఉన్న గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిలో బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కో కన్వీనర్లు అందరూ తెలుగు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ, అలాగే తెలుగు మహిళా కమిటీ కూడా ఎన్నికల ముందు 5,000 మంది తెలుసు. మళ్ళీ ఈ 5 రోజుల్లో ఆ కమిటీ వేస్తాం. తెలుగు యువతలు కూడా పటిష్టం చేసి ఎన్నికల ముందు ఎలా అయితే 6,000 మంది తెలుగు కమిటీలు వేసామో మళ్ళీ వేస్తాం. ఈ దిశగా అన్నీ మాట్లాడటం జరిగింది. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. ఏ ఎజెండా అయినా గన్నవరానికి పరిశ్రమలు వస్తూనే కారణమైతే పరిశ్రమలు తీసుకురావటమే లక్ష్యంగా ఒకే పారిశ్రామిక కారిడార్ ఇస్తానన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నాకు వీరపనేనిగూడెంలో 47 ఎకరాల పొలం ఉంది సార్. ఆల్రెడీ నాకు ఎస్సీజెడ్ అక్కడ ఉంది. ఆ 47 ఎకరాలు కేటాయించి కర్ణాటకలోని ఒక్కహసన్ జిల్లాలోని 20 మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించడంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు గల ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు నిపుణుల ప్యానెల్ కమిటీ ఏర్పాటు చేసి 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఈ వరుస మరణాలకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, పరిష్కారాలను కనుగొనడానికి జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లోగా అధ్యయన నివేదికలను సమర్పించాలని వారికి సూచించారు. రాష్ట్రంలోని యువతతో ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కారణాలు, కోవిడ్ వ్యాక్సిన్లు ఏవైనా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తున్నాయా అనే దానిపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సీఎం సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. దాదాపు 19,400 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకుని అప్పటికే 14,000 ఎకరాలకు పైగా భూములు సేకరించింది. పట్టా భూములకు 16.5 లక్షల రూపాయలు, అసెంట్ భూములకు 8.5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వటం జరిగింది. అంతేకాక రైతుల భూమిని కోల్పోయినందుకు బదులుగా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 14,000 ఎకరాలు కేటాయించి అందులో 121 చదరపు గజాల ఫ్లాట్లను ఇవ్వాలన్న ఉద్దేశంతో 560 ఎకరాల్లో నివాస లేఅవుట్ అభివృద్ధి చేశారు. మౌలిక వసతులు, విస్తృత రహదారులు, పంపిణీ చేసిన పట్టాలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. మొత్తం 5,720 మంది రైతులు ఈ పునరావాస పథకానికి లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఫ్లాట్ పొజిషన్ ఇవ్వటం వాయిదా పడింది. ఎన్నికల కారణంగా ప్రారంభం కాకపోయినా ఈ ప్రక్రియ అనంతరం గ్రీన్ఫీల్డ్ రహదారి అనౌన్స్మెంట్ పేరుతో మరింత క్లిష్టంగా మారింది. రైతులకు ఇప్పటికీ ఫ్లాట్ నెంబర్లు లేవు, కేవలం పట్టాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రహదారి మార్గం అదే లేఅవుట్ మీదుగా వెళ్తుండటంతో రైతులు ఇచ్చిన భూమికి బదులుగా పొందిన ఫ్లాట్ కూడా కోల్పోతారన్న భయాందోళన పెరిగింది. అంతేకాక రెవెన్యూ శాఖ అధికారికంగా ఫ్లాట్ల విక్రయ హక్కుపై స్పష్టత ఇవ్వకుండా గందరగోళం సృష్టించింది. దీనిని ఆసరాగా తీసుకున్న స్థానిక నేతలు, దళారులు రైతులను భయపెట్టి ఫ్లాట్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లాట్ విలువ చదరపు గజానికి 30,000 నుండి 35,000 రూపాయల వరకు ఉన్న ప్రభుత్వం ప్రకటించిన 4th సిటీ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉండటంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని రియల్ వ్యాపారస్తులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రైతులపై రాజకీయ ప్రతీకారం కొనసాగుతుందని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. చోటా మోటా నేతల నుంచి మాజీ ప్రజాప్రతినిధుల దాకా పలు వర్గాలు రైతులపై ఒత్తిడి తెస్తూ ఖాళీ స్టాంప్ పేపర్లపై వేలిముద్రలు తీసుకుంటున్నట్లు సమాచారం. రైతులు భవిష్యత్తులో ఎదురు తిరగకుండా ఇప్పుడు ఏమీ దక్కదన్న భయం కలిపి ఈ రకమైన దోపిడీకి దారితీస్తుంది. అంతేకాక అసలు గ్రీన్ ఫార్మసిటీ కొనసాగుతుందా, రద్దయిందా అన్న స్పష్టత లేకుండా ఒకవైపు హైకోర్టులో కొనసాగిస్తున్నారని, మరోవైపు క్షేత్రస్థాయిలో భూములు ఇతర ప్రాజెక్టులకు కేటాయించడం ద్వంద్వ ప్రకటనల మాదిరిగా ఉంది. చివరకు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే ఫార్మాసిటీ రద్దయిందని, అది ఓడిసిపోయిన ముచ్చటని ప్రకటించారు. రైతుల భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వబోమని ప్రకటించి ఎన్నికల హామీని తుంగలో తొక్కినట్లు అంగీకరించారు. ఇంకా సేకరించిన భూములను నిషేధిత జాబితాలోనే ఉంచి ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.